Good morning. In the previous class, we have seen the operation of N-channel depletion mode MOSFET, right? In this class, let us move on to P-channel depletion mode MOSFET. Operation and construction of P-channel depletion mode MOSFET, right? So, P-channel depletion mode MOSFET. Okay. So, we have seen P channel means channel is of P type. So we have to take substrate as N type. So this is the substrate. Okay. Now this substrate, I will dope it with the uh, pentavalent impurities to make it N type. So this is N type substrate. Okay. So here in this substrate, I am making two wells here. This is one well and this is another well. I'm making two wells here, right? So these wells are doped with trivalent impurities. It is highly doped. Okay, I'm doping it with trivalent impurities to make it P type. Since it is heavily doped, I call it P plus substrate or P plus doping. P plus means heavily doped, P doping, right? And I am making a channel also here between these two. Okay. This channel is also doped with the P-type material. Okay. Means I am doping it with the pentavalent impurities. Pentavalent impurities. So I'm taking a substrate which is N-type. Here N-type is lightly doped అమ్మా. ఇది మనకి N type region lightly doped ఉంటుంది. P plus region heavily doped ఉంటుంది అన్నమాట. Right? So this is semiconductor till now. And on this semiconductor, I am growing SiO2 layer. This is SiO2 layer. Okay. Silicon dioxide layer ఇక్కడ నేను గ్రో చేస్తున్నానండి. It is also called oxide layer. Okay. This is oxide layer. ఈ ఆక్సైడ్ లేయర్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఇన్సులేటర్. దిస్ ఆక్సైడ్ లేయర్ యాక్ట్స్ యాజ్ ఎ ఇన్సులేటర్. ఓకే, ఇది ఒక ఇన్సులేటర్ కింద యాక్ట్ చేస్తుందమ్మా ఈ ఆక్సైడ్ లేయర్. ఓకే, సో దిస్ ఈస్ ఆక్సైడ్ లేయర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ ఇన్సులేటర్, రైట్? సో ఇదేం చేస్తుంది అంటే చార్జ్ క్యారియర్స్ని అపోజ్ చేస్తుంది అనమాట, బయటికి రాకుండా, ఛానల్ నుంచి బయటికి రాకుండా అపోజ్ చేస్తుంది అనమాట, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే see here, this is oxide layer, and now what I'm doing is on this oxide layer నేను ఏం చేస్తున్నాను అంటే కొన్ని మెటాలిక్ కాంటాక్ట్స్ని పెడుతున్నానండి. దీస్ ఆర్ మెటాలిక్ కాంటాక్ట్స్. ఓకే, దీస్ ఆర్ మెటాలిక్ కాంటాక్ట్స్. ఇది ఒక మెటాలిక్ కాంటాక్ట్ అమ్మా, అండ్ దిస్ ఈజ్ అనదర్ మెటాలిక్ కాంటాక్ట్. ఓకే, ఈ మొత్తం మెటాలిక్ కాంటాక్ట్స్ని నేను తీసుకున్నాను. ఓకే, ఇది మొత్తం మనకి మెటాలిక్ కాంటాక్ట్ అనమాట. సో ద నేమ్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. ఇది ఒక మెటాలిక్ కాంటాక్ట్ అండ్ దిస్ ఈజ్ అనదర్ మెటాలిక్ కాంటాక్ట్. ఓకే, ఇది అనదర్ మెటాలిక్ కాంటాక్ట్, రైట్? ఇట్లాగే నేను ఇక్కడ కూడా ఒక చిన్న మెటాలిక్ కాంటాక్ట్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్సో మెటాలిక్ కాంటాక్ట్. అలాగే ఇక్కడ కూడా ఒక మెటాలిక్ కాంటాక్ట్ పెడతాను. సో నేను దీనిని సోర్స్ అంటున్నాను, ఇది గేట్ అంటున్నాను. దిస్ గేట్, సోర్స్, గేట్,
drain, and this is bulk. Okay, source, drain, gate, bulk. This is source, this is gate, this is drain, and this is bulk. So what about the symbol now? Another thing. ఇప్పుడు 3 టెర్మినల్స్ ఉన్నాయి, 4 టెర్మినల్స్ ఉన్నాయమ్మా, సోర్స్, గేట్, డ్రైన్, బల్క్. We try to make semiconductor material to be biased with less number of voltage sources. ఇప్పుడు ఏంటి, సోర్స్ గేట్కి ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టుకోవచ్చు, డ్రైన్కి గేట్కి ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టుకోవచ్చు, సోర్స్కి బల్క్కి ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టుకోవచ్చు, గేట్కి బల్క్ ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టుకోవచ్చు, డ్రైన్కి బల్క్ ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టుకోవచ్చు, సోర్స్కి బల్క్ ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఎన్ని వోల్టేజ్ సోర్స్ పెట్టుకుంటాను, నాకు క్యారెక్టరిస్టిక్స్ ఎలా తెలుసుకుంటాను? కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి, ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము అంటే సోర్స్ని బల్క్ని మనం కనెక్ట్ చేస్తున్నామండి. సోర్స్ అండ్ బల్క్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ టు మినిమైజ్ నెంబర్ ఆఫ్ బయాసింగ్స్, అనమాట. ఓకే, దట్ ఇస్ ద రీజన్. సో ఇప్పుడు ఇది పీ టైప్ మెటీరియల్ అండి, రైట్? ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ అమ్మా. సో ఇప్పుడు ఏమవుతుంది, పీ టైప్లో హోల్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. అండ్ ఇన్ ఎన్ టైప్ రీజియన్, electrons are majority charge carriers and holes are minority charge carriers. So what will happen? A depletion region will be formed between p-type and n-type materials. కాబట్టి ఇది ఒక డిప్లీషన్ రీజియన్. ఓకే, ఇది ఒక డిప్లీషన్ రీజియన్ అన్నమాట. ఇలా మనకు ఫామ్ అయిందమ్మా, పీ టైప్ కంటెక్ మధ్యలో ఒక డిప్లీషన్ రీజియన్ ఫామ్ అయిందన్నమాట. ఓకే, నౌ వాట్ ఇస్ సింబల్? నౌ సింబల్ ఏంటి? సో సేమ్ లాస్ట్ టైం చెప్పినట్లుగానే ఎన్ టైప్ చెప్పినట్టుగానే, ఎన్ ఛానల్ చెప్పినట్లుగానే పీ ఛానల్ కూడాను. సో దిస్ ఈజ్ గేట్ అండ్ దిస్ ఈజ్ కెపాసిటివ్ లేయర్ హియర్. ఓకే, అంటే చూడండి, ఇది మెటల్, ఇందులో చార్జ్ అక్యుములేట్ అవుతుంది. ఇది సెమీకండక్టర్ మెటీరియల్, ఇందులో కూడా చార్జ్ అక్యుములేట్ అవుతుంది. మధ్యలో SiO2 లేయర్ యాజ్ ఏ డైఎలక్ట్రిక్ అనమాట. ఈ గ్రీన్ కలర్ SiO2 యాజ్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్. కాబట్టి చార్జ్ క్యారియర్స్ మూవ్ అవ్వవు. సో ఇట్ యాక్ట్స్ ఇన్సులేటర్. సో రెండు చార్జ్ క్యారియర్స్ మధ్యలో ఒక ఇన్సులేటర్ అంటే ఇట్ యాక్ట్స్ కెపాసిటర్. ఓకే, సో నౌ దీని నుంచి ఇక్కడికి ఒక టెర్మినల్ వస్తుంది, అవునమ్మా? ఇది ఛానల్ అనమాట ఇది. ఓకే, ఇది కెపాసిటర్, ఇక్కడ ఛానల్ అనమాట ఇది. అంటే కెపాసిటర్కి ఇటువైపు గేట్ ఉంది, ఇటువైపు ఛానల్ ఉందన్నమాట. సో ఈ కెపాసిటర్కి ఇటువైపు గేట్ ఉంది, ఇటువైపు ఛానల్ ఉందన్నమాట. ఛానల్ నుంచి ఏమొచ్చింది, ఇటు పక్క డ్రైన్ వచ్చింది, ఇటు నుంచి సోర్స్ వచ్చింది. సో ఇది డ్రైన్ అండ్ దిస్ ఈజ్ సోర్స్ నౌ. సో సోర్స్ డ్రైన్ అనమాట, రైట్? దిస్ ఈజ్ సోర్స్, this is gate, and this is drain. So and this is bulk ఎక్కడ నుంచి వస్తుందమ్మా? ఫ్రమ్ దిస్ సబ్స్ట్రేట్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది మనకి ఏంటి అంటే ఈ మధ్యలో మొత్తం ఏంటి అంటే సబ్స్ట్రేట్ అండి. సబ్స్ట్రేట్ మధ్యలో నుంచి మనకి గేట్ వచ్చింది అనమాట, సారీ బల్క్ వచ్చింది అనమాట. బల్క్ ఏం చేశానమ్మా? సోర్స్తో కనెక్ట్ చేసేసాను. కాబట్టి సోర్స్తో కనెక్ట్ చేసేసేసాను, రైట్? సో ఇప్పుడు గమనించండి, ఇందులో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ యారో మార్క్ అంటే గమనించండి. లెట్ us suppose ఇది హోల్స్ అనమాట. ఇక్కడ పీ టైప్లో హోల్స్ ఉన్నాయి. హోల్స్ ఇలా ఎన్ రీజియన్లోకి వస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రాన్స్ పీ రీజియన్లోకి వెళ్తున్నాయి డ్యూ టు డిఫ్యూజన్ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ మనకి ఒక డిప్లీషన్ రీజియన్ ఫామ్ అయింది అనమాట. Now what is the direction of current from P to N? See here, holes ఇటువైపు మూవ్ అయితే కరెంట్ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది, సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుంది సేమ్ కరెంట్ డైరెక్షన్. కాబట్టి టోటల్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ P to N. టోటల్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ P to N. సో
ఈ ఛానల్ పి కాబట్టి పి నుంచి దేనికి వెళ్ళిందమ్మా, ఎన్ రీజన్లోకి వెళ్ళింది అనమాట. యారో మార్క్ బయటకు వస్తుంది ఇలాగా. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, దిస్ ఈస్ ద సింబల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్క్యూట్ని డ్రా చేయాలి. కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎన్ ఛానల్ బాగా ఎలాబరేట్ చెప్పుకున్నాం కాబట్టి సేమ్ కాన్సెప్ట్ పీ టైప్లో కూడా. ఓకే, కాకపోతే మీకు ఇక్కడ సింబల్స్ మారుతాయి. సింబల్స్ అంటే ఇన్ సెన్స్ పొలారిటీస్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ అవన్నీ మారుతాయి అన్నమాట. ఓకే, సో హియర్ ఇప్పుడు ఏం చేయాలి, సర్క్యూట్ డ్రా చేసేయాలి ఇప్పుడు నేను. సో సర్క్యూట్ డ్రా చేస్తే చూడండి అమ్మ ఒకసారి. దిస్ ఈజ్ సోర్స్, ఇది సోర్స్ అండి, ఇది డ్రైన్ అండి. చార్జ్ క్యారీస్ ఎలా ఫ్లో అవ్వాలండి, సోర్స్ నుంచి డ్రైన్కి ఫ్లో అవ్వాలన్నమాట. కాబట్టి సోర్స్ నుంచి డ్రైన్కి ఇక్కడ నేను ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకొస్తున్నాను. సో సోర్స్ ఇది, దీని నుంచి ఒక వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేస్తున్నానమ్మా డ్రైన్కి. గమనించండి, అండ్ దిస్ ఈస్ గ్రౌండెడ్, ఇది మనం గ్రౌండ్ చేస్తున్నాం అనమాట. అంటే సోర్స్ బల్బ్ కనెక్ట్ చేసేసి గ్రౌండ్ చేస్తున్నాం అనమాట. రైట్, సో సి హియర్, ఇక్కడ పీ టైప్ రీజన్ అండి ఇది, అంటే హోల్స్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. హోల్స్ ఆర్ హియర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఇవి సోర్స్ నుంచి డ్రైన్కి పోవాలంటే, సోర్స్కి సప్లై ఏమి ఇవ్వాలమ్మా, పాజిటివ్ వే ఇవ్వాలి. పాజిటివ్ ఇస్తే ఈ పాజిటివ్కి పీ టైప్లో ఉండే హోల్స్ రిప్లై ముందుకెళ్తాయి అన్నమాట. ఇప్పుడు డ్రైన్ దగ్గర ఏమవుతుంది, హోల్స్ వచ్చేస్తున్నాయి. ఈ హోల్స్ ఏమవ్వాలి, డ్రైన్ దగ్గర అట్రాక్ట్ అవ్వాలి. కాబట్టి డ్రైన్ మన సప్లై ఏమవ్వాలి, నెగటివ్ ఇస్తే హోల్స్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ డ్రైన్. సో దిస్ ఈస్ మై VDD. ఐ కాల్ ఇట్ VDD. ఓకేనా అండి. సో ఇదే ఇక్కడ మీరు చూపించండి అమ్మా సర్క్యూట్లో కూడాను. సో సి హియర్, ఇది డ్రైన్ నుంచి సోర్స్కి వోల్టేజ్ సప్లై అవ్వాలి. చూడండి, సోర్స్ బల్క్ రెండు కలిపేసి ఏం చేశానమ్మా, సోర్స్ ఇదిగోండి, ఇది సోర్స్, ఇది బల్క్, రెండు కలిపేసి గ్రౌండ్ చేశాను. సో చూడండి, ఇది బల్క్, ఇది సోర్స్, రెండింటిని కలిపేశాను. కలిపేసి ఏం చేయాలమ్మా, గ్రౌండ్ చేయాలన్నమాట. కలిపేసేసి గ్రౌండ్ చేయాలి. సో ఐఎమ్ గ్రౌండింగ్ ఇట్. ఓకే, అండ్ నౌ ఇప్పుడు గమనించండి, డ్రైన్కి సోర్స్కి వోల్టేజ్ సోర్స్ ఇచ్చానండి. సో డ్రైన్ అండ్ సోర్స్ మధ్యలో ఒక వోల్టేజ్ సోర్స్ ఇవ్వాలి. ఓకేనా అండి, ఇదిగోండి, డ్రైన్కి దీనికి మధ్యలో ఒక వోల్టేజ్ సోర్స్ ఇస్తున్నాను. పాజిటివ్ సోర్స్ సైడ్ పెట్టాలి, నెగటివ్ డ్రైన్ సైడ్ పెట్టాలి. ఓకే, కనెక్ట్ చేశాను. ఇది మనకి ఏమంటామంటే అవుట్పుట్ సర్క్యూట్ అంటామండి. ఈ అవుట్పుట్ సర్క్యూట్లో నువ్వు వోల్టేజ్ కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలన్నమాట. సో కరెంట్ కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఒక అమ్మీటర్ పెడుతున్నాను. అలాగే వోల్టేజ్ కనుక్కోవడం కోసం ఒక వోల్ట్ మీటర్ పెడుతున్నాను. ఓకేనా అండి. సో దిస్ వోల్ట్ మీటర్ కరెక్ట్, every time voltmeter is connected in parallel with the voltage source. Excuse me. This is voltmeter V. This is ammeter, current meter I. This ammeter connected to drain. That's why I call this as ID. ID is the current through drain anamata. And this I call VDS. Why? Because I am connecting voltage source between drain and source terminals. VDS. This voltage source I call it VDD.
ఇందాక చెప్పినట్టు నిన్న క్లాస్ చెప్పినట్లుగానే ఇక్కడ గేట్కి సోర్స్కి మధ్యలో కూడా మనం ఒక వోల్టేజ్ సోర్స్ ఇస్తామమ్మా. చూడండి, డ్రైన్ సోర్స్ అన్నవి ఏంటి అంటే అవుట్పుట్ టెర్మినల్స్, గేట్ సోర్స్ అన్నవి ఏంటి అంటే ఇన్పుట్ టెర్మినల్స్ అనమాట. రైట్. కాబట్టి ఈ గేట్కి సోర్స్కి కూడా మధ్యలో అనదర్ కలర్ హియర్, ఈ గేట్కి సోర్స్కి కూడా మధ్యలో మనం ఒక వోల్టేజ్ సోర్స్ ఇవ్వాలి ఇలాగా. అయితే పాజిటివ్ నెగిటివ్ అలాగైనా ఇవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు అమ్మా, ఎలాగైనా ఇవ్వచ్చు ఈ వోల్టేజ్ సోర్స్ని. వీటి బట్టి మన క్యారెక్టరిస్టిక్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. బికాస్ వోల్టేజ్ ఎట్ గేట్ డిటర్మైన్స్ డైరెక్షన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో. ఓకేనా అమ్మా? సో ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే సి హియర్, ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే ఇక్కడ సమ్ వోల్టేజ్ సోర్స్ ఇవ్వాలి, ఇక్కడ నేను. కానీ ఏం చేస్తున్నా ముందు ఇవ్వకుండా పెడుతున్నాను. ముందు మనం వోల్టేజ్ సోర్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది అది చూద్దాము. సో ఇందులో మనకేం కావాలి, ఇది ఇన్పుట్ అనమాట. ఇక్కడ మనకి ఇన్పుట్లో మనకేం కావాలి, అమ్మీటర్ కావాలి, వోల్ట్ మీటర్ కావాలి, అవునా అండి? సో వోల్ట్ మీటర్ మస్ట్ బి కనెక్టెడ్ ఎవ్రీ టైమ్ ఇన్ ప్యారలల్ విత్ వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇది మనకేంటి వోల్టేజ్ సోర్స్. ఇక్కడ పెట్టాల్సిన వోల్టేజ్ సోర్స్కి ప్యారల్గా ఇక్కడ మనం వోల్ట్ మీటర్ పెట్టాలి. సో ఐఎమ్ డ్రాయింగ్ హియర్ ఏ వోల్ట్ మీటర్. ఈ వోల్ట్ మీటర్ ఎక్కడ పెట్టామండి? ఇట్ ఈస్ ద వోల్ట్ మీటర్ connected between gate and source. That's why I call it VGS. ఈ వోల్టేజ్ సోర్స్ ఏమంటామమ్మా? VGG అంటామమ్మా. దిస్ వోల్టేజ్ సోర్స్ I call it VGG. ఓకే, VGG అంటామన్నమాట. VGG అంటామమ్మా వోల్టేజ్ సోర్స్ని ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక అమ్మీటర్ కూడా పెట్టాలండి. ఇక్కడ నేను ఇన్పుట్ సైడ్లో అమ్మీటర్ కూడా పెట్టాలి, కానీ పెట్టను. ఎందుకని అంటే కరెంట్ త్రూ గేట్ ఈజ్ ఆల్వేస్ జీరో. ఓకే, IG ఈజ్ ఆల్వేస్ జీరో. ఎందుకని అంటే మధ్య ఇక్కడ మనకి ఇన్సులేటింగ్ లేయర్ ఉంది కాబట్టి. ఓకేనా అండి? IG ఈజ్ ఆల్వేస్ జీరో. నౌ గ్రాఫ్ గీయాలన్నమాట, క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలండి. క్యారెక్టరిస్టిక్స్ దేనికి డ్రా చేయాలమ్మా? అవుట్పుట్ వోల్టేజ్ వర్సెస్ అవుట్పుట్ కరెంట్ డ్రా చేయాలండి. ఓకే, this is the these are called drain characteristics. Output voltage versus output current. When input voltage is zero, VGG first of all zero చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేశానండి అంటే నేను ఈ VDDని పెంచుతూ ఉన్నానమ్మా. పెంచుతూ ఉంటే ఏమవుతుంది, ఈ పాజిటివ్కి ఇక్కడ ఉన్న హోల్స్ అని రిపెల్ అయ్యి ముందుకు మొదలెడతాయి అన్నమాట. ఇలా వెళ్తున్నప్పుడు ఈ డ్రైన్ దగ్గరికి వెళ్తాయి. డ్రైన్ దగ్గర ఏమి ఇచ్చాను? పాజిటివ్ ఇచ్చాను. కాబట్టి ఏమవుతుందంటే ఫస్ట్ మనకి కరెంట్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ VDSని ఈ VDDని ఇంకా పెంచాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ రిపల్సివ్ ఫోర్స్ పెరుగుతుంది కదా మరి ఇక్కడ. కాబట్టి పాజిటివ్ ఏం కనెక్ట్ చేశాను? పీ టైప్ కనెక్ట్ చేశాను. ఇక్కడ రిపల్సివ్ ఫోర్స్ పెరగడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ హోల్స్ విల్ మూవ్ ఫ్రమ్ పీ సైడ్ సోర్స్ టు డ్రైన్. ఇంకా ఎక్కువ హోల్స్ వెళ్తాయి అన్నమాట. సో మోర్ నెంబర్ ఆఫ్ హోల్స్ వెళ్తే ఏమవుతుంది? మోర్ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతున్నట్టు. మోర్ నెంబర్ ఆఫ్ చార్జ్ మూవ్ అయితే ఏమవుతుంది? మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇంకా వోల్టేజ్ పెంచితే see here, this is VGS. ఓకే, దిస్ ఇస్ ID. మీకు తెలుసు కాబట్టి రాయలేదు నేను. ఓకే, సో ఇక్కడ VDD పెంచుతుంటే ఏమవుతుంది? VGS పెరుగుతుంది. VDD పెంచుతూ ఉంటే VDS పెరుగుతూ ఉంటుంది. VDS పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? మోర్ నెంబర్ ఆఫ్ హోల్స్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది? డ్రైన్ కరెంట్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ కరెంట్ ఫ్లో అయింది. ఓకేనండి, ఇంకా ఎక్కువ కరెంట్ ఫ్లో అయింది. ఈ VDDని ఇప్పుడు ఇంకా పెంచాను. అప్పుడు ఏమవుతుంది? VDS ప్యారల్గా ఉన్నాయి కాబట్టి VDS కూడా పెరుగుతూ ఉంటుంది. VDS పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ రిపల్సివ్ ఫోర్స్ బాగా పెరిగింది. VDD అన్నా VGS అన్నా ఒకటే.
VDD అన్నా VGS అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇక రిపల్సివ్ ఫోర్స్ బాగా పెరిగి ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ హోల్స్ ముందుకెళ్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే కరెంట్ బికమ్స్ మ్యాక్సిమం అయిపోతుంది అనమాట. కరెంట్ బికమ్స్ మ్యాక్సిమం. అలా ఇంకా కరెంట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా అండి? కరెంట్ పెరిగిపోతూ ఉంటుంది. రైట్? ఇప్పుడు ఇంకా VDD పెంచితే ఏమవుతుంది అంటే ఇక్కడ చార్జ్ క్యారియర్స్ మూవ్ అవ్వాల్సిన ఫుల్ వెలాసిటీ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇట్స్ కాల్డ్ వెలాసిటీ సాచురేషన్. వెలాసిటీ బికమ్స్ సాచురేషన్. వెలాసిటీ బికమ్ సాచురేషన్ అయిపోతే ఏమవుతుంది, అప్పుడు కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ హోల్సే ముందుకెళ్తాయి అనమాట. దెన్ కరెంట్ బికమ్స్ కాన్స్టెంట్. కరెంట్ బికమ్స్ కాన్స్టెంట్. ఓకేనండి? సో మనం దీన్ని ఏమంటాము అంటే వెన్ దిస్ ద కర్వ్ వెన్ VGS ఈక్వల్ టు 0. VGS ఈక్వల్ టు 0. VGS అంటే VGS అంటే VGG అనమాట. ఇది 0 ఉంది. ఇక్కడ సప్లై ఇవ్వలే, ఇక్కడ నేను సప్లై ఏమి ఇవ్వలే, ఇక్కడ నేను సప్లై ఏమి ఇవ్వనప్పుడు ఇక్కడ వచ్చిన మెకానిజం అనమాట ఇది. VGS ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు వచ్చిన గ్రాఫ్ అనమాట. మనం ఈ కరెంట్ని ఏమంటామంటే IDSS అంటామన్నమాట. IDSS మీన్స్ సాచురేషన్ సోర్స్ టు డ్రైన్ కరెంట్. సాచురేషన్ సోర్స్ టు డ్రైన్ కరెంట్ అనమాట. అంటే ఇట్ ఇస్ ద మ్యాక్సిమం కరెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఈ VGG ఉంది కదమ్మా, ఇక్కడ సప్లై ఏం చేశానంటే ఇక్కడ నేను పాజిటివ్ ఇక్కడ ఇచ్చాను, నెగటివ్ ఇక్కడ ఇచ్చాను. అంటే ఈ గ్రాఫ్ చూపించిన విధంగా ఇక్కడ ఇచ్చా వోల్టేజ్ సోర్స్ ఇప్పుడు. సో దిస్ ఈజ్ VGG ఈక్వల్ టు VGS కదా, VGG ఈక్వల్ టు VGS, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాజిటివ్ని ఇక్కడ P టైప్ కనెక్ట్ చేశానండి. ఈ పాజిటివ్ని P టైప్కి కనెక్ట్ చేశానమ్మా. ఓకే, పాజిటివ్ని P టైప్ కనెక్ట్ చేస్తే ఏమవుతాయి, హోల్స్ అన్నీ కూడా ఈ పాజిటివ్కి రిపెల్ అయ్యి హోల్స్ ఎన్ రీజియన్లోకి వెళ్ళిపోతాయి, రిపెల్ అవుతాయి. ఓకే, ఎన్ రీజియన్లో ఏంటి, ఎలక్ట్రాన్స్ మెజారిటీ, హోల్స్ మైనారిటీ. సో ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇక్కడున్న పాజిటివ్ సప్లైకి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయ్యి ఎలక్ట్రాన్స్ మొత్తం కాదండి, ఎలక్ట్రాన్స్ అన్నవి ఎన్ రీజియన్ నుంచి P రీజియన్కి వచ్చేస్తాయి అనమాట. ఈ ఛానల్లోకి వచ్చేసి ఏం చేస్తాయి అంటే ఇవి ఇలా బయటకు వచ్చేసేసి ఇక్కడ అట్రాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి అమ్మా. కానీ మధ్యలో మనకున్న లేయర్ ఏంటి, ఇన్సులేటింగ్ లేయర్. ఈ లేయర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని ఇలా బయటికి రానివ్వదు, కాబట్టి ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ ఛానల్ లోపల అక్యుములేట్ అయిపోతాయి అన్నమాట, అంటే పేరుకుపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఛానల్ ఏమున్నాయి, హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఎలక్ట్రాన్స్ హోల్స్ ఏమవుతాయి, ఇక్కడ రీకంబైన్ అయిపోతాయి. రీకంబైన్ అయిపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ ఛానల్లో P టైప్ అంటే హోల్స్ తగ్గిపోతాయి. ఛానల్లో హోల్స్ తగ్గిపోతాయి అంటే ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ VGS ఈక్వల్ 0 ఉన్నప్పుడు హోల్స్ 100 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఏమవుతాయి, VGG సప్లై ఇస్తే ఇక్కడ 70 ఉంటాయి అంతే, హోల్స్ మొత్తం మీద 70 ఉంటాయి అంతే. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను, ఓకేనా అండి? తగ్గిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ వోల్టేజ్ సోర్స్ పెంచండి, VDD పెంచండి, ఇందాకట్లాగే గ్రాఫ్ వస్తుంది, పెరుగుతూ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఈ VDDని ఇంకా పెంచేస్తే అప్పుడు ఆల్ హోల్స్ విల్ మూవ్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్. అప్పుడు కరెంట్ కాన్స్టెంట్ అయిపోతుంది అనమాట, కరెంట్ బికమ్స్ కాన్స్టెంట్. కానీ గ్రాఫ్ VGS ఈక్వల్ 0 కన్నా పైకి వెళ్తుందా కిందకే ఉంటుందంటే కిందకే ఉంటుంది. ఎందుకని అంటే ఇందాక 100 ఉన్నప్పుడు ఉన్న కరెంట్ ఇది, ఇప్పుడు 70 ఉన్నాయి, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారీస్ తగ్గిపోయినాయి. చార్జ్ క్యారీస్ తగ్గిపోతే ఏమవుతుంది, కరెంట్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనమ్మా, కరెంట్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి కరెంట్ స్లోగా పెరుగుతూ ఉంటుంది అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ velocity becomes saturated and current becomes constant. This is the graph for VGS equal to
ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ +1 వోల్ట్. ఇది చూడండి ప్లస్ ఇది ప్లస్, ఇది మైనస్. కాబట్టి ప్లస్ లెట్ సపోజ్ ఇట్ ఈస్ +1 వోల్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ విజిజిని ఇప్పుడు ఏం చేశానంటే 2 వోల్ట్స్కి పెంచానమ్మా. 2 వోల్ట్స్కి పెంచాను. పెంచి 2 వోల్ట్స్కి పెంచి మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఈ విడిడిని పెంచుతూ ఉన్నాను. అంటే విడిఎస్ని పెంచాను. అప్పుడేమవుతుంది చూడండి, ఇక్కడ +2 వోల్ట్స్ ఇచ్చారంటే ఇప్పుడు +2 వోల్ట్స్ ఇస్తే ఏమవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ holes in P region will get repelled due to this voltage source and ఇంకా ఎక్కువ హోల్స్ వెళ్ళిపోతాయమ్మా N రీజియన్లోకి. ఇక్కడ పాజిటివ్ ఇచ్చాం కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్ని ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, నెట్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఇంకా తగ్గిపోతాయి. దెన్ నువ్వు విడిడి పెంచుతూ ఉంటే కరెంట్ స్లోగా పెరుగుతూ ఉంటుంది. Right? After some time, velocity becomes saturated and this is the graph. ఇది మనకి ఎప్పుడు VGS equal to +2 volts. ఓకే, ఈ VGS చూడండి, ఈ కరెంట్ ఏమంటున్నాను, I call it IDSS when VGS equal to 0. ఓకే, అదే కరెంట్ ఎక్కడైతే కరెంట్ కాన్స్టెంట్ అయిపోయిందో ఆ వోల్టేజ్ ఏమంటామమ్మా, పించ్ ఆఫ్ వోల్టేజ్ విపి అంటామన్నమాట. ఎప్పుడైతే నేను విజిఎస్ వోల్టేజ్ని విపి అంత ఇచ్చానో అప్పుడు ఏమవుతుందంటే నో కరెంట్ ఫ్లోస్. ఓకే, కరెంట్ ఈజ్ 0. దిస్ ఇస్ ద గ్రాఫ్. ఓకే, ఇలా మన గ్రాఫ్ వస్తుందండి. మనం దీన్ని ఏమంటున్నామమ్మా, డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాం అనమాట. సో ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా వస్తాయి మరి, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి వస్తాయండి. సో సారీ ఇక్కడ మనం ఒక పాయింట్ మర్చిపోయాము. ఇక్కడ నేను మీకు మాట చెప్పాను, ఈ విజిజిని పాజిటివ్ నెగిటివ్ ఇలా ఇస్తే ఇది. ఓకే, అదే విజిజిని ఈ పైన నెగిటివ్ కింద పాజిటివ్ ఇస్తే, అంటే ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇస్తే, రివర్స్ ఇస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ హోల్స్ అన్నవి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ పీ రీజియన్లో. ఈ హోల్స్ ఏమవుతాయి అంటే నెగిటివ్కి అట్రాక్ట్ అవుతున్నాయి. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, నెగిటివ్కి అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి హోల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి. N రీజియన్లో ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్, హోల్స్ ఆర్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. పీ రీజియన్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి. హోల్స్ ఇక్కడ ఏంటి, మెజారిటీ చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ నెగిటివ్కి రిప్పల్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాయి, ఇటు వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు పీ రీజియన్లో మనకి ఈ పీసీ ఛానల్లో ఏమున్నాయమ్మా, ఛానల్లో మనకి ఏమున్నాయి, ఛానల్లో హోల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎన్ రీజియన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నెగిటివ్కి రిపెల్ అయిపోతాయి. అంటే ఎలక్ట్రాన్స్ ఇటువైపు రావు, ఇంకా ఎలక్ట్రాన్స్ ఇటువైపు వెళ్ళిపోతాయి. హోల్స్ నెగిటివ్కి అట్రాక్ట్ అయ్యి ఇటువైపు వస్తాయి. అంటే మనకి ఛానల్లో మొత్తం ఏముంటున్నాయి, ఎలక్ట్రాన్స్ అసలు ఉండట్లేదు. ఎలక్ట్రాన్స్ అసలు ఉండవు. ఓకే, ఎలక్ట్రాన్స్ మొత్తం ఇటు పక్క వెళ్ళిపోతాయి. హోల్స్ ఎన్ రీజియన్లో నుంచి పీ రీజియన్లోకి వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఈ రీజియన్లో ఏముంటున్నాయండి, ఓన్లీ హోల్సే ఉంటున్నాయి ఈ ఛానల్లో అన్నమాట. ఓన్లీ హోల్సే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఏమైంది మనకి, ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ పెరిగినాయి అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ పెరిగినాయి అనమాట. నెంబర్ ఆఫ్ హోల్స్ ఇక్కడ పెరిగినాయి కాబట్టి మీరు వీడిని పెంచుతూ పోయారనుకోండి అమ్మా, కరెంటు కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. ఓకేనా అండి, కరెంట్ కూడా పెరుగుతూ పోతుంది. ఇంకా పెంచుతూ పోతూ ఉంటే ఇంకా హోల్స్ వెళ్ళిపోతాయి సోర్స్ నుంచి డ్రైన్కి. అప్పుడు కరెంట్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్
ఆల్ హోల్స్ సోర్స్ నుంచి డ్రైన్కి వెళ్ళిపోతూ ఉంటాం, స్టార్ట్ అయిపోయిన తర్వాత వెలాసిటీ బికమ్ సాచురేటెడ్ అండ్ కరెంట్ బికమ్స్ కాన్స్టెంట్. దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ VGS ఈక్వల్ టు ఇది మైనస్ ఇది ప్లస్ కదా, కాబట్టి VGS ఈక్వల్ టు సమ్ నెగిటివ్ వోల్టేజ్, లెట్ సపోజ్ ఇట్ ఇస్ -1 వోల్ట్. ఓకే, ఇది మనకి గ్రాఫ్ అన్నమాట, రైట్? సో లెట్ us మూవ్ ఆన్ టు ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ఈ డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ నుంచే ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ రాబట్టామండి. సేమ్ ఫార్ములా ID ఈక్వల్ టు ISS ఇంటూ 1 - VGS బై VP హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకొని స్టార్ట్ చేస్తామమ్మా. ఓకే, వెన్ VGS ఈక్వల్ టు -1 దగ్గర ఉన్నప్పుడు, VS ఈక్వల్ టు -1 దగ్గర ఉన్నప్పుడు ఒక హారిజాంటల్ లైన్ గీయండి అమ్మా. -1, ఈ -1 నుంచి ఒక వర్టికల్ లైన్ గీయండి. ఎక్కడ టచ్ అయిందో పాయింట్ పెట్టుకోండి. వెన్ VGS ఈక్వల్ టు 0 ఒక హారిజాంటల్ లైన్ గీయండి. VGS ఈక్వల్ టు 0, దిస్ VGS అండ్ దిస్ ఇస్ VP, సారీ ID. ఓకే, వెన్ VGS ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒక హారిజాంటల్ లైన్ గీయండి. ఎక్కడ టచ్ అయిందో పాయింట్ పెట్టుకోండి. వెన్ VGS ఈక్వల్ టు -1 వోల్ట్ హారిజాంటల్ లైన్ గీయండి ఇలాగా. ఇక్కడ నుంచి VGS ఈక్వల్ టు +1 వోల్ట్, సారీ +1 వోల్ట్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేయండి. వెన్ VGS ఈక్వల్ టు +2 వోల్ట్స్ ఒక హారిజాంటల్ లైన్ గీయండి. ఇక్కడ నుంచి వర్టికల్ లైన్ గీయండి. ఆ పాయింట్స్ అన్ని కలుపుకుంటూ పోండి. యూ విల్ గెట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకే, ఆర్ మీరు ఫార్ములాస్ కూడా చేయొచ్చమ్మా. ID ఈక్వల్ టు IDSS ఇంటూ 1 - VGS బై VP హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా వేసుకుని కూడా చేయొచ్చు, రైట్? ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ యాజ్ ఎక్సర్సైజ్. ఓకే, ఒకసారి చేసి చెప్పండి, డౌట్స్ ఉంటే అడగండి, రైట్? సో దిస్ ఫర్ టుడేస్ క్లాస్.